హలో గైస్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సి గైస్, ఈరోజు మనకి ఎస్ఏపి ఎఫ్ఐసి స్వాహనాకు సంబంధించిన ఫస్ట్ సెషన్. ఇట్స్ లైక్ డెమో సెషన్ లాంటిదే. మొన్నటి సెషన్లో మనం Q&A క్లాస్ డిస్కస్ చేసాము. చాలామందికి S4 హనా ఫైనాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా డౌట్స్ ఉంటే అవన్నీ కూడా మనం క్లియర్ చేయడం అనేది జరిగింది. సో ఇన్ ది లాస్ట్ సెషన్, వీ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ద కోర్స్ స్ట్రక్చర్, details etc. So in the today's session we'll start with SAP introduction. సో ఈ రోజు నుంచి మనకి SAP ఇంట్రడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం క్లాస్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం మనం. ఓకే, సో కాబట్టి ఫస్ట్ సెషన్ అనమాట ఇది కంప్లీట్గా మనకి. ఓకే, సో ఇది కంప్లీట్గా మనకి ఫస్ట్ సెషన్. సో స్క్రీన్ షేర్ చేశాను నేను, అందరికీ విజిబుల్లో కాదో కన్ఫర్మ్ చేయండి. సో అందరికీ విజిబుల్ ఆ స్క్రీను కన్ఫర్మ్ చేయాలి. సి గైస్, మనకి సో ఈరోజు క్లాస్లో మనకి కొత్త విషయాలు మనం డిస్కస్ చేద్దాము ఫస్ట్ క్లాస్ నుంచే. సో అసలు బేసిక్గా మనకి SAP అంటే ఏంటి, ERP అంటే ఏంటి అనేది బేసిక్ విషయాలు ఇవన్నీ కూడా చాలామందికి తెలీదు. కాబట్టి బేసిక్ నుంచి మెల్లగా స్టార్ట్ చేసుకుంటూ అడ్వాన్స్ లెవెల్కి వెళ్దాం. ఓకేనా? సో అలాగే మనకి ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఎలా చేస్తారు అనే దాని గురించి కూడా మీకు ఫుల్ క్లారిటీ అనేది ఈరోజు నేను ఇవ్వబోతున్నాను అనమాట. ఓకేనా? సో మీలో ఎంతమందికి అసలు SAP అంటే తెలుసు? మీలో ఎంతమందికి అసలు SAP అంటే తెలుసు? వాట్ ఈజ్ మీన్ టు SAP? ఎలాంటి కంపెనీస్కి SAP సాఫ్ట్వేర్ అవసరం అవుతుంది? రీసెంట్గా మాకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది అండ్ దాన్ని ప్లానింగ్ స్టేజ్లో ఉంది ప్రజెంట్. డీటెయిల్స్ కూడా నేను వెరీ షూర్ మీతో షేర్ చేసుకుంటాను. ఓకే, దానికి సంబంధించిన ఎక్స్పీరియన్సెస్ కూడా మీతో డిస్కస్ చేస్తాను. వాట్ ఈజ్ SAP? ఎలాంటి కంపెనీస్కి SAP మనం యూజ్ చేసుకోవచ్చు? దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. బేసిక్గా మనకి SAPలో మనకి SAPలో ఆన్ ప్రిమైస్ క్లౌడ్ అని చెప్పి వర్షన్స్ ఉన్నాయండి. ఆన్ ప్రిమైస్ క్లౌడ్ అని చెప్పి మనకి వర్షన్స్ ఉన్నాయి. పెద్ద పెద్ద కంపెనీస్ జనరల్గా ఏంటంటే పెద్ద కంపెనీస్ ఎక్కువ కస్టమైజేషన్ ప్రాసెస్ ఉంటుంది. అంటే వాళ్ళ బిజినెస్ అనేది చాలా పెద్ద వాల్యూమ్ ఉంటుంది. అలాంటి కంపెనీస్ ఏంటంటే జనరల్గా SAPలో మనకి ఆన్ ప్రిమైస్ వర్షన్ని సెలెక్ట్ చేసుకుంటాయన్నమాట. అలాగే కొన్ని కంపెనీస్ కంప్లీట్గా చిన్న సైజు కంపెనీస్ ఉంటాయి. ఆ కంపెనీస్ ఏంటంటే కొంచెం కాస్ట్ తక్కువగా అవ్వాలనుకుంటుంది, ఇంప్లిమెంటేషన్ కాస్ట్. ఓకే, మరి నాన్ SAPలో ఉన్న కంపెనీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాన్ SAPలో అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ XYZ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనుకోండి. ఇది ఎప్పుడు కూడా SAPని యూజ్ చేయాల. ఇప్పుడు వాళ్ళ డేటా అంతా ఏదో ఎక్సెల్ షీట్లో ఉంది 10 years నుంచి. వాళ్ళు ఎప్పుడు కూడా SAPని యూజ్ చేయాలి. ఇప్పుడు ఎక్సెల్ షీట్ అంటే ఏంటి? అది చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది పరిస్థితి. ఎక్సెల్ షీట్ అంటే కంపల్సరీగా మాన్యువల్ వర్క్ ఉంటుంది, ఎక్కువ మంది ఎంప్లాయీస్ కావాలి. ఇప్పుడు అదే మనకి SAPలో ఉందనుకోండి, ఆటోమేటిక్గా రిపోర్ట్స్ అనేది జనరేట్ అయిపోతాయి అండ్ టాప్ మేనేజ్మెంట్కి ఈజీగా రిపోర్ట్స్ అనేది ఇవ్వచ్చు. మనకి ఇయర్లీ సంబంధించిన ప్రాఫిట్ లాస్ ఇవన్నీ కూడా ఈజీగా చేసుకోవచ్చు, అవునా కదా? కాబట్టి ఏంటంటే ఇక్కడ ఇవి పెద్ద కంపెనీస్, వాటి వాల్యూమ్ ఆఫ్ వర్క్ ఎక్కువ ఉండి, డిపార్ట్మెంట్స్ ఎక్కువ ఉండి ఉన్నట్లయితే జనరల్గా ఆన్ ప్రిమైస్ని ప్రిఫర్ చేస్తాయి అన్నమాట. ఆన్ ప్రిమైజ్ అంటే ఏంటి? మనం ఇప్పుడు ఒక కంప్యూటర్ ఉందనుకో, దానికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ మనమే కొనుక్కొని
మనమే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అరేంజ్ చేసుకొని మనమే సెటప్ చేసుకుంటాం కదా, ఓఎస్ అవన్నీ మనమే ఇన్స్టాల్ చేసుకొని, సో సిపియు మనమే ఇన్స్టాల్ చేసుకొని, లింక్ ఇవన్నీ కూడా ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓన్ సెటప్, దాన్ని ఏమంటారు, ఆన్ ప్రిమైస్ అంటారు. సో మార్కెట్లో మనకి ఆన్ ప్రిమైస్ మీద జాబ్స్ ఉన్నాయి, క్లౌడ్ బేస్డ్ కూడా ఉన్నాయి. సో మనకి క్లౌడ్లో మనకి ప్రైవేట్ సో మనకి క్లౌడ్లో మనకి 2 టైప్స్ ఉన్నాయి, ప్రైవేట్ క్లౌడ్ అలాగే పబ్లిక్ క్లౌడ్ అని 2 ఉన్నాయి మనకి అనమాట. సో ఇప్పుడు XYZ అనేది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఈ కంపెనీ ఎప్పుడు ఎస్ఏపిని యూజ్ చేయాల. వాళ్ళు మొత్తం డేటా అంతా 10 ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఎస్ఏపిలోకి మైగ్రేట్ అవుదాం అనుకుంటున్నారు. వాళ్ళ డేటా దేంట్లో ఉంది, ఎక్సెల్ షీట్లో ఉంది. ఎక్సెల్ షీట్లో ఉన్న డేటాని ఎస్ఏపిలోకి తీసుకురావడాన్ని ఏమంటాం మనం, మైగ్రేషన్ అంటారు. అంటే సింపుల్గా మాట్లాడితే రేపొద్దున మీకు ఏదైనా కంపెనీలో మీరు వెళ్తే మీకు కాల్ వస్తుంది ఫస్ట్. అంటే ఏంటి, కోర్స్ నేర్చుకున్న తర్వాత లేకపోతే ఆల్రెడీ ఎస్ఏపి ఎక్స్పీరియన్స్ ఉందనుకో, 4 ఇయర్స్ 5 ఇయర్స్, మీకు హెచ్ఆర్ వాళ్ళు కాల్ చేస్తారు. కాల్ చేసినప్పుడు ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఇదే. సో ఎన్ని ఇంప్లిమెంటేషన్ చేసావు, ఎన్ని సపోర్ట్ ప్రాజెక్ట్ చేసావు, ఎన్ని రోల్అవుట్ ప్రాజెక్ట్ చేసావు, ప్రాజెక్ట్ బేస్డ్ మీ వర్క్ అంతా కూడా. సో రేపొద్దున మీరు కంపెనీలో ఏ బేస్ మీద వర్క్ చేస్తారు, ప్రాజెక్ట్స్ ఉంటాయి అన్నమాట. సో ప్రాజెక్ట్ బేస్ మీద మీరు వర్క్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి అది ఆన్ ప్రిమైజ్లో అవ్వచ్చు, క్లౌడ్లో వర్కౌట్ అవ్వచ్చు. ఆన్ ప్రిమైజ్ సిస్టంలో వర్క్ చేయొచ్చు, లేదా క్లౌడ్లో కూడా మీరు వర్క్ చేయొచ్చు అనమాట. సో ఆన్ ప్రిమైజ్ అంటే ఏంటి, మనమే అన్ని సర్వర్ కాడి నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాడి నుంచి అన్నీ మనమే ఓన్గా అరేంజ్ చేసుకోవాలి ఆన్ ప్రిమైజ్ అంటే. క్లౌడ్ అంటే ఎస్ఏపి ఓడి కంట్రోల్లో ఉంటుంది కంప్లీట్గా. క్లౌడ్ అనేది ఎస్ఏపి ఓడి కంట్రోల్లో ఉంటుంది అనమాట. సో ఇది కొంచెం కాస్ట్ తక్కువ, మనమే ఓన్గా అరేంజ్ చేసుకోవాలి అంటే అది ఎంత కాస్ట్ ఎఫెక్టివ్ అవుతుంది, కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది. క్లౌడ్ అనేది ఏంటిది, సో ఎస్ఏపి వాడి కంట్రోల్లో ఉంటుంది కాబట్టి కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు XYZ అనే కంపెనీ XYZ అనే కంపెనీ 10 ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉందండి. XYZ అనే కంపెనీ 10 ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉంది. ఇప్పుడు ఈ కంపెనీ వాళ్ళ డేటా దేంట్లో ఉందంట, ఎక్సెల్ షీట్లో ఉంది. ఓకే, 10 ఇయర్స్ సంబంధించి ఆ కంపెనీ ప్రాఫిట్ ఎంత వచ్చింది, లాస్ ఎంత వచ్చింది, ఆ స్టేట్మెంట్స్ అన్నీ కూడా దేంట్లో ఉన్నాయి, ఎక్సెల్ షీట్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ డేటా అంతా కూడా ఎస్ఏపిలోకి కావాలి అని చెప్పి అనుకుంటున్నారనమాట. సో ఈ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ని ఏమంటారు, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ రేపు పొద్దున్న మీకు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో వేయొచ్చు అనమాట. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే బేసిక్గా మనకి ఆన్ ప్రిమైస్ అనేది కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్. అంటే ఏంటి, పెద్ద కంపెనీస్ ఇందులో ఈ ఆన్ ప్రిమైస్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాయి. సో క్లౌడ్ వచ్చేటప్పటికి మిడ్ సైజ్ కంపెనీస్, ఓకే, సో ఎస్ఏపి ఓడి కంట్రోల్లో ఉంటుంది అనమాట. క్లౌడ్ అంటే మొత్తము ఆ డేటాబేస్ కాడి నుంచి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాడి నుంచి అన్నీ ఎస్ఏపి ఓడి చూసుకుంటాడు. ఇది ఓన్గా ఆన్ ప్రిమైజ్ అయితే ఓన్గా మరి ఇంప్లిమెంటేషన్ కాస్ట్లో ఖర్చు అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీనికి దగ్గర ఒక 50 కోట్లు అవుద్ది అనమాట. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ చేయాలంటే మినిమం 50 కోట్లు అవుతుంది. ఇప్పుడు ఇది దగ్గర ఒక 500 టర్నోవర్స్, ఒక 1000 crores టర్న్ ఓవర్ బిజినెస్ అండి. ఓకే, ఎన్ని కోట్లు అండి, 1000 crores టర్న్ ఓవర్ బిజినెస్. ఏది, XYZ ప్రైవేట్ లిమిటెడ్. టర్న్ ఓవర్ అంటే ఏంటి, టర్న్ ఓవర్ అంటే సేల్స్ పర్చేస్ కలిపి టర్న్ ఓవర్ అంటారు. ఓకే, సో ఒక 1000 crores టర్న్ ఓవర్ బిజినెస్కి ఇంప్లిమెంటేషన్ చేయాలంటే దగ్గర ఎంత ఖర్చు అవుతుంది, 50 crores వరకు అవుతుంది, 50 కోట్లు అవుతుంది. మరి ఇంప్లిమెంటేషన్ చేసే పార్ట్నర్స్ ఎవరు ఉంటారు మార్కెట్లో, కన్సల్టింగ్ కంపెనీస్ అనే వర్డ్ విన్నారా ఎప్పుడైనా, కన్సల్టింగ్ కంపెనీస్ అనే వర్డ్ విన్నారా, చెప్పండి. కన్సల్టింగ్ కంపెనీస్ అంటే
సో ఇవన్నీ కూడా చాలా మార్కెట్లో కన్సల్టింగ్ కంపెనీ, రేపొద్దున మీకు జాబ్ వచ్చింది అంటే కన్సల్టింగ్ కంపెనీస్ నుంచే వస్తుంది. అంటే ఏంటి, రేపొద్దున ఐబిఎం, టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇలాంటి పెద్ద కంపెనీస్లో మీరు వర్క్ చేయబోతున్నారు. డిలైట్, పీడబ్ల్యూసి, బిగ్ ఫోర్ ఫర్మ్స్ ఇలాంటి వాటిలో మీకు జాబ్ వస్తుంది. ఎస్ఏపిలో జాబ్ అంటే ఏదో చిన్న చితగా జాబ్ కాదు. సో చాలా బిగ్ కంపెనీస్లో జాబ్ వస్తుంది. ఈ కన్సల్టింగ్ కంపెనీస్ ఈ ఈ XYZ ప్రైవేట్ లిమిటెడ్కి ఇంప్లిమెంటేషన్ చేసి పెడతారు. ఓకే, దగ్గర దగ్గర ఎన్ని కోట్ల వరకు ఉంటుంది, 50 crores వరకు ప్రాజెక్ట్ ఉండొచ్చు. సో అలాంటి ప్రాజెక్ట్స్ మీరు డీల్ చేయబోతున్నారు అనమాట అప్కమింగ్. సో వన్స్ మీరు కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మార్కెట్లో ల్యాండ్ అయితే రెజ్యూమ్ పట్టుకొని సో ఇలాంటి పెద్ద కంపెనీస్లో మీరు వర్క్ అనేది చేయబోతున్నారు. ఎస్ఏపి అనేది పెద్ద కంపెనీస్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. అలాగే మీడియం సైజ్ కంపెనీస్కి వాడు ఏం చేశాడంటే క్లౌడ్ అని చెప్పి తీసుకొచ్చాడు మార్కెట్లో. ప్రైవేట్ క్లౌడ్ అలాగే పబ్లిక్ క్లౌడ్ అని చిన్న చిన్న కంపెనీస్ ఉంటాయి, స్టార్టప్ కంపెనీస్, ఒక 10 crores, ఒక 5 crores అలాంటి వాటికి పబ్లిక్ క్లౌడ్ యూజ్ చేస్తారు. ఓకేనా. సో ఒక మిడ్ సైజ్ కంపెనీస్ ఉంటాయి చూడండి, 200 crores, ఒక 100 crores టర్న్ ఓవర్ బిజినెస్, ఒక 500 crores టర్న్ ఓవర్ బిజినెస్, ఒక 1000 crores అలాంటి వాటికి ఏది ఎక్కువ యూజ్ చేస్తారు, క్లౌడ్ యూజ్ చేస్తారు. ఆన్ ప్రిమైజ్ అంటే ఏంటంటే మనం కస్టమైజేషన్ మనం ఓన్గా చేసుకోవచ్చు అనమాట. అందులో వాటిల్లో కొంచెం లిమిటెడ్ కస్టమైజేషన్ ఉంటుంది. పబ్లిక్ క్లౌడ్లో అసలు కస్టమైజేషన్ అనే ఉంటుంది. కస్టమైజేషన్ అంటే ఏంటి సార్ అంటే, ఒక బిల్డింగ్ ఉందనుకో, మనకు కావాల్సిన విధంగా రూమ్ ఇక్కడ ఇలా ఉండాలి, కిచెన్ ఇలా ఉండాలి, ఈ డైరెక్షన్లో ఉండాలి అని రెడీమేడ్ ఏదైనా కొనుక్కున్నాం అనుకో, దాంట్లో ఓన్గా కస్టమైజేషన్ చేసుకోవచ్చా లేదా, మనకు కావాల్సిన విధంగా డిజైన్ చేసుకోవచ్చా లేదా. సో అట్లాగే ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీస్కి ఆన్ ప్రిమైస్ వర్షన్ ఎక్కువగా యూజ్ చేస్తారు. ఏదండి, ఆన్ ప్రిమైస్ కస్టమైజేషన్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది అందులో. అంటే మనకి నచ్చినట్టుగా మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైందా. ఇప్పుడు ఈ మధ్యన రెస్టారెంట్కి వెళ్తున్నారు అనుకోండి, సో వాడు ఏదో ఒక పట్టుకొస్తున్నాడు, ఫుడ్ సర్వ్ చేస్తున్నాడు, దీంట్లో ఉప్పు వేయమంటారా ఎక్స్ట్రా, ఇందులో కారం వేయమంటారా, ఇందులో కొంచెం మసాలా వేయమంటారా అని చెప్పి మనకి నచ్చిన ప్రకారం ఒకసారి టేస్ట్ చూసి మనకు నచ్చిన ప్రకారం కూడా డిజైన్ చేస్తున్నారు. దాన్ని ఏమంటాం, కస్టమైజేషన్ అంటాం. ఇక్కడ క్లయింట్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని సాఫ్ట్వేర్లో మనం అమెండ్మెంట్స్ చేయడాన్ని ఏమంటాం, చేంజెస్ చేయడాన్ని ఏమంటాం, కస్టమైజేషన్ అంటారు. సో ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో చాలా పెద్ద కంపెనీస్ యూస్ చేస్తున్నాయి మార్కెట్లో. చాలా పెద్ద కంపెనీస్, మైక్రోసాఫ్ట్, వాల్మార్ట్ ఇలాంటి చాలా చాలా పెద్ద కంపెనీస్ ఈ సాఫ్ట్వేర్ని యూస్ చేస్తున్నాయి. అలాగే ఈ సాఫ్ట్వేర్ మీడియం సైజు, బిగ్ సైజు, ఇంకా మీడియం సైజు, లో సైజులో ఉన్న ఆపరేషన్స్ కన్నా ఉన్న బిజినెసెస్ కూడా ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నాయి అన్నమాట. సో మార్కెట్లో ఇప్పుడు ఆన్ ప్రిమైస్ వర్షన్, అలాగే క్లౌడ్, అలాగే క్లౌడ్లో ఎన్ని టైప్స్ ఉన్నాయండి, ప్రైవేట్ క్లౌడ్, అలాగే ఇంకోటి ఏంటి పబ్లిక్ క్లౌడ్. సో పబ్లిక్ క్లౌడ్ అంటే చాలా చిన్న వాటికి, ఒక 5 కోట్లు, 10 కోట్లు, ఒక 50 కోట్లు, 100 కోట్లు అలాంటి బిజినెస్కి ఈ పబ్లిక్ క్లౌడ్ అనమాట. దీనిలో కస్టమైజేషన్ తక్కువ ఉంటుంది. ఎస్ఏపి వాడి కంట్రోల్లోనే ఉంటుంది. క్లౌడ్ అంటే ఏంటిది, కంప్లీట్ ఎస్ఏపి వాడు అప్గ్రేడ్ చేయటము, ఇప్పుడు సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ ఉంటుంది, అప్గ్రేడ్ అంటారు చూడండి, ప్యాచెస్, అప్గ్రేడ్స్ అన్నీ ఆడే చూసుకుంటాడు ఎస్ఏపి వాడే. సబ్స్క్రిప్షన్ బేస్ మీద. సబ్స్క్రిప్షన్ అంటే ఏంటి, మనకి మంత్లీ కట్ అవుతూ ఉంటాయి. సో అట్లాగా ఇయర్లీ బేస్ మీద కూడా సబ్స్క్రిప్షన్ ఉంటుందన్నమాట. సో ఎవ్రీ ఇయర్ మన అకౌంట్లో నుంచి కట్ అయిపోతూ ఉంటుంది. ఈ సర్వర్ సంబంధించి సర్వర్ కాస్ట్ ఎంత ఉంటుందో తెలుసా, ఎస్ఏపి సర్వర్ కాస్ట్ 1 crore పైనే ఉంటుంది. 1 crore నుంచి 1.5 crores సర్వరే 1 crores నుంచి 1.5 crores వరకు వెళ్తుంది. ఎస్ఏపి లైసెన్స్డ్ సర్వర్ కావాలంటే. కంపెనీస్ ఏమన్న తర్వాత లైసెన్స్డ్ వర్షన్ కావాలి కదా, అది దగ్గర దగ్గర 1 crore నుంచి 1.5 crores ఉంటుంది. ఒక ఇంప్లిమెంటేషన్ చేయాలంటే కనీసం ఇక్కడ మన టర్న్ ఓవర్ని బట్టి అక్కడ ఇంప్లిమెంటేషన్ అనేది ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాన్ఎస్కే ఇన్ఫోటెక్ అనే కంపెనీ ఉంది అనుకుందాం. సో ఇది 10 crores బిజినెస్ టర్న్ ఓవర్ అంటే ఏంటి, ఇయర్ మొత్తానికి సేల్స్ కానీ అంటే అమ్మటం కానీ కొనటం కానీ ఓవరాల్గా లెక్కేసుకుంటే ఎంత 10 crores ఉంది. ఇందులో ఏ వర్షన్ సజెస్ట్ చేస్తుంది, ఏ వర్షన్ ఇందులో సజెస్ట్ చేయొచ్చు చెప్పాలి, ఎవరు చెప్తారు, ఆన్ ప్రిమైసా, ప్రైవేటా, పబ్లిక్ క్లౌడా, క్లౌడ్ వర్షన్, పబ్లిక్ క్లౌడ్. సో ఎందుకంటే లిమిటెడ్ కస్టమైజేషన్ మనకేం అవసరం లేదు, చిన్న బిజినెస్ కాబట్టి.
సో పెద్ద బిజినెస్ అయితే కంపల్సరీగా వాటిలో కస్టమైజేషన్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. సో మన ఓన్ హార్డ్వేర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్, ఓకే, అలాగే లైసెన్సు, ఇవన్నీ కలుపుకొని మనకి పెద్ద కంపెనీస్ అయితే ఆన్ ప్రిమైస్ వర్షన్ని సెలెక్ట్ చేసుకుంటాయి. అదే మీడియం సైజ్ కంపెనీస్, ఓకే, ఒక 500 కోర్స్ టర్న్ ఓవర్, ఒక 1000 కోర్స్ టర్న్ ఓవర్ అంటే ఏ కంపెనీస్ వస్తే ఇంకా ప్రైవేట్ క్లౌడ్ సంబంధించిన వర్షన్ని వాడుకోవచ్చు అనమాట మనం. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ ఈ క్లౌడ్ అంటే అదేదో అనుకోబాక అదేం లేదు. సో మనకి ఇక్కడ ఎస్ఏపి ఆన్ ప్రిమైజ్, ప్రైవేట్ క్లౌడ్లో సేమ్ ప్రాసెస్. పబ్లిక్ క్లౌడ్ వచ్చేటప్పుడు కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ రీసెంట్గా వచ్చింది. సో ఆన్ ప్రిమైజు, ప్రైవేట్ క్లౌడ్లో మనం ఏమైతే చేసామో అందులోనూ ఇందులోనూ సేమ్ ప్రాసెస్, డిఫరెన్స్ ఏమీ లేదు. ఓకేనా? సో మన ఇంప్లిమెంటేషన్ ఏమైతే చేస్తామో అది డిఫరెన్స్ ఏమీ లేదు. రేపొద్దున ఎక్కడైనా మీరు ఏదైనా లింక్డ్ఇన్లోనో లేకపోతే జాబ్ పోర్టల్స్లో సార్ ఇక్కడ ప్రైవేట్ క్లౌడ్ అని ఉంది, సో మనం నేర్చుకున్నది ఆన్ ప్రిమైజ్ కదా, సో ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. ఓకే, ప్రైవేట్ క్లౌడ్ ఆన్ ప్రిమైజ్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనం ఓన్గా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చరు, సర్వర్సు, ప్రతిదీ మనం ఓన్గా అరేంజ్ చేసుకుంటాం ఇక్కడ. సో అందులో ఏంటంటే ఎస్ఏపి కూడా చూసుకుంటాడు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అసలు ఇన్వాల్వ్మెంట్ కాము. మన రోల్ ఏంటి అంటే జస్ట్ లైక్ ఇంప్లిమెంటేషన్ రోల్. ఆ సర్వర్ సెటప్, ఓకే, ఆ మొత్తం అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ అవంతా కూడా టాప్ మేనేజ్మెంట్ హై లెవెల్లో ఉన్న వాళ్ళు చూసుకుంటారు. మన రోల్ అది కాదు. మన రోల్ ఏంటి? ఇంప్లిమెంటేషన్. క్లయింట్కి ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి? నాన్ ఎస్ఏపిలో ఏదైతే ఎక్సెల్ షీట్లో ఉన్న డేటా మొత్తం ఎస్ఏపిలోకి తీసుకురావాలి. అది మన రోల్ అనమాట. అర్థమైందా? సో అది మన రోల్. సో కాబట్టి ఇక్కడ మీరు రేపొద్దున ఎప్పుడైనా సరే ఎస్ఏపిలో FICO కోర్స్ నేర్చుకున్న తర్వాత సో ఆన్ ప్రిమైస్ వర్షన్ అంటే ఏంటి, క్లౌడ్ వర్షన్ అంటే ఏంటి అనేది క్లారిటీ వచ్చింది. ఆన్ ప్రిమైస్ వర్షన్ అంటే మనం అన్నీ మనమే అరేంజ్ చేసుకోవడం, సర్వర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు మొత్తం అన్నీ అరేంజ్ చేసుకొని ఎస్ఏపిలో ఇంప్లిమెంటేషన్ చేయటం. పెద్ద కంపెనీస్ ఎక్కువగా ఆన్ ప్రిమైస్ వర్షన్ని వాడతాయి. ఓకేనా? సో ఆన్ ప్రిమైస్ వర్షన్ వాడతాయి. అదే మనకి చిన్న కంపెనీస్, ఓకే, సో టర్న్ ఓవర్ చాలా తక్కువ ఉన్న కంపెనీస్, కస్టమైజేషన్ మరీ లిమిటెడ్ ఉన్న కంపెనీస్ ఏది వాడుతుంది? పబ్లిక్ క్లౌడ్ వాడుతుంది. ప్రైవేట్ క్లౌడ్ను ఆన్ ప్రిమైజ్ మొత్తం మనం చేసే ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ సేమ్. మరి ఎక్కడ వేరియేషన్ ఉంది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో లైసెన్స్ కూడా తక్కువ అనమాట క్లౌడ్కి. ఇప్పుడు ఆన్ ప్రిమైజ్ దగ్గర ఒక 1.5 crores నుంచి 2 crores వరకు వెళ్తే ఇది 1.5 నుంచి 2 crores వరకు వెళ్తే ఇది 70 లక్షలు 80 లక్షలు అయిపోద్ది క్లౌడ్. అర్థమైందా? చాలా తక్కువ అనమాట. సో కాబట్టి క్లౌడ్ వర్షన్ కాస్ట్ తక్కువ, ఆన్ ప్రిమైజ్ వర్షన్ కొంచెం కాస్ట్ ఎక్కువ. అది క్లౌడ్ వర్షన్ కంప్లీట్గా ఎవరి కంట్రోల్లో ఉంటుందండి? ఎస్ఏపి వాడి కంట్రోల్లో ఉంటుంది. డేటా కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, హనా డేటాబేస్ అని ఉంటుంది. ఇప్పుడు డేటా అంతా కూడా దేంట్లో స్టోర్ అవుతుంది? డేటాబేస్లో స్టోర్ అవుతుంది అనమాట. ఈ డేటాబేస్ కంట్రోల్ అంతా కూడా ఎస్ఏపి వాడి దగ్గర ఉంటుంది క్లౌడ్లో అయితే. ఇదంతా ఎవరి దగ్గర ఉంటుంది? క్లయింట్ దగ్గర ఉంటుంది. క్లయింట్ అంటే ఎవరు? ఆ ఎక్సెల్ షీట్లో ఎవడైతే ఉన్నాడో ఇప్పుడు వాడి కంట్రోల్లో వాడి డేటా వాడి దగ్గర ఉంటుంది. అర్థమైందా? సో ఇప్పుడు మనం చూసుకుంటే XYZ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మార్కెట్లో ఎన్ని ఇయర్స్ నుంచి ఉందండి? 10 years నుంచి ఉంది. ఈ 10 years డేటాని ఎస్ఏపిలోకి మైగ్రేట్ చేయాలి. మైగ్రేట్ అంటే ఏంటి? ఎక్సెల్ షీట్లో ఉన్న డేటా 10 years డేటా దేంట్లోకి వచ్చేయాలి? ఎస్ఏపి S/4HANA ఆన్ ప్రిమైజా క్లౌడా? మనం ఆన్ ప్రిమైజ్ వర్షన్ చెప్పుకుంటున్నాం కాబట్టి ఆన్ ప్రిమైజ్లోకి వచ్చేసేయాలి. అది రిక్వైర్మెంట్. దానికి వాడు ఏమంటాడు? కాస్ట్ అడుగుతాడు. ఎన్ని కోట్లు టర్న్ ఓవర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ బిజినెస్ ఆపరేషన్స్ అన్నీ కూడా ఎక్సెల్ షీట్లో ఉండకూడదంట. దేంట్లో ఉండాలి? నెక్స్ట్ బిజినెస్ ఆపరేషన్స్ అన్నీ కూడా దేంట్లో ఉండాలి? ఎక్సెల్ షీట్లో కాదు. దేంట్లో ఉండాలి? S/4HANA మనం వాడేది ఏంటిది? S/4HANA ఆన్ ప్రిమైజ్ వర్షన్లోనే మొత్తం అంతా కూడా ఉండాలి. అర్థమైందా? S/4HANA ఆన్ ప్రిమైజ్ వర్షన్లోనే ఉండాలి. లేకపోతే S/4HANA క్లౌడ్ వర్షన్లో, పబ్లిక్ కాదు ప్రైవేట్ క్లౌడ్ వర్షన్లో ఉండాలి. ఓకేనా? సో కాబట్టి ఇది మనం
మన అంటే ఏంటి, నువ్వు టీసీఎస్కి రిక్రూట్ అయ్యావు అనుకో, ఇదంతా కూడా ఈ ఆపరేషన్ దేంట్లో ఉండాలి, ఆన్ ప్రిమైజ్లో ఉండాలా, మీ డేటా క్లౌడ్తో ఉండాలా అనేది ఈ పెద్ద వాళ్ళు మాట్లాడుకుంటారు. అర్థమైంది? ఇప్పుడు నేను ప్రాజెక్ట్ డీల్ చేస్తున్నా, ఇవన్నీ నేను నా క్లయింట్తో మాట్లాడుకుంటా. బట్ రేపు పొద్దున్న మీకు ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఇవన్నీ చెప్పాం, ఎంత కాస్ట్ అయింది, ప్రాజెక్ట్ ఎంత, డ్యూరేషన్ ఎంత, ఇవన్నీ చెప్పాం. డైరెక్ట్గా మీతో వర్క్ చేయించుకుంటాం. అలాగే ఇప్పుడు టీసీఎస్ వాళ్ళు ఏం చేస్తారు, మీతో కేవలం వర్క్ మాత్రమే చేయించుకుంటారు. అర్థమైందా? కానీ దీనికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమేమి పెట్టారు అండ్ సర్వర్కి ఎంత కాస్ట్ అయింది, ఇవన్నీ డిస్కషన్ అనేది చేయరు అవి. ఓకే, అలాంటి డిస్కషన్ అన్నీ కూడా కంప్లీట్గా రిస్ట్రిక్టెడ్. మన ప్రాజెక్ట్ టర్న్ ఓవర్, ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఇంప్లిమెంటేషన్ కాస్ట్ ఎంత, అదంతా ఇదంతా అనేది కూడా కంప్లీట్గా రిస్ట్రిక్టెడ్. ఇలాంటి డిస్క్లోజ్ చేయరు. అందుకే మీకు ఇప్పుడు రేపు పొద్దున కాల్ వచ్చింది అనుకో, ఎక్కడి నుంచి రావచ్చు, ఇప్పుడు వీళ్ళు ఏంటంటే బిడ్ పెడతారనమాట. ఇది 50 crores టర్న్ ఓవర్ అని చెప్పి బిడ్ పెడితే ఈ బిడ్లో పార్టిసిపేట్ చేస్తాయి. వీళ్ళు కొటేషన్స్ ఇస్తారు, అది 50 crores అవ్వదు, ఇది కనీసం 60 crores అవుద్ది అని ఒకడు, ఇది 55లో చేసి పెడతాను ఇంకోడు, 70 అవుతుంది, ఇది 15 నెలలు కాదు 20 నెలల డ్యూరేషన్ పడుద్ది అని చెప్పేవాడు ఇంకొకడు. వీళ్ళలో నుంచి బెస్ట్ ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్ని పిక్ చేయాల్సింది ఎవరు, XYZ అయినా కాదా? ఇప్పుడు XYZ డేటా ఎక్సెల్ షీట్లో ఉంటే అది ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ని మనం ఏమంటాం, మనం కన్సల్టింగ్ కంపెనీస్ అంటారు. సో వీళ్ళని అప్రోచ్ అవుతుంది. వీళ్ళని అప్రోచ్ అయితే వీళ్ళు ఈ ప్రాజెక్ట్ ఎంత, ఇది ఈ 10 years సంబంధించిన ఇది దగ్గర 10 years బిజినెస్ అంటున్నాం. సో ఆల్మోస్ట్ ఎంత, ఎన్ని క్రోర్స్ టర్న్ ఓవర్, 1000 crores అంటున్నాం, మినిమం దీనికి 60 crores అవుతుంది అని ఒకడు. ఓకే, బిడ్ వీడు ఒక కొటేషన్ ఇచ్చింది కంపెనీకి 60 crores. సో ఎన్ని నెలల్లో సాల్వ్ చేసి పెడతా అన్నాడు, 20 monthsలో. సో వీడేమన్నాడు, 55 crores సాల్వ్ చేస్తాను, సో 18 months ఇవ్వండి అన్నాడు ఒకడు. అట్లా ఒక్కొక్కరి దగ్గర నుంచి బిడ్ గ్యాదర్ చేసుకొని ఫైనలైజ్ చేసుకుంటుంది. ఎవరు ఫైనల్ చేసుకుంటారు, XYZ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళందరూ కాదు, ఇప్పుడు ఫిక్స్ అయింది ఎవరండి, IBM ఫిక్స్ అయిపోయింది. ఎవరు, IBM ఫిక్స్ అయిపోయింది. IBM ప్రాజెక్ట్ అని చెప్తుంది 60 crores అని చెప్తుంది. ఎన్ని నెలల్లో సాల్వ్ చేయాలంటుంది, 20 monthsలో. అంటే ఏంటి, కంప్లీట్గా ఇంప్లిమెంటేషన్ ఎన్ని మంత్స్లో అయిపోవాలి, ఎండ్ టు ఎండ్. దీన్ని ఏమంటారు, స్టార్ట్ నుంచి స్క్రాచ్ నుంచి చివరి వరకు, దాన్ని ఏమంటాం మనం, ఎండ్ టు ఎండ్. ఎండ్ టు ఎండ్, స్టార్ట్ నుంచి చివరి వరకు ఉండేదాన్ని ఏమంటారండి, ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్స్ అంటారు. ఏమంటారు, ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్స్. రేపు పొద్దున మీరు సినిమాల్లో కూడా చూసే ఉంటారు, ప్రాజెక్టు వచ్చింది రఘువరన్, ఏదో సినిమా ఉంది బీటెక్, ఉన్నాయా లేవా? సో అందులో వాడు ప్రాజెక్ట్ వేస్తాడు, అవునా, వాళ్ళ దానికంటే తక్కువలో వేస్తాడు బిడ్. అట్లాగే సో కంపెనీ సైజ్ ఉంటాయి, Tier 1, Tier 2, Tier 3 ఇలా కంపెనీస్ ఉంటాయి. Tier 1 కంపెనీస్లో పెద్ద కంపెనీస్ ఉంటాయి. వాళ్ళతో మాట్లాడాలంటే కనీసం 20-30 కోట్లు లేకుండా వాళ్ళు ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేయరు. చిన్న Tier 2 కంపెనీస్ ఉంటాయి, 10 కోట్ల నుంచి 20 కోట్లు అలా. Tier 3 కంపెనీ 1 crore అయినా 2 crores అయినా. సో అట్లా ఇంప్లిమెంటేషన్లోనే మళ్ళీ కంపెనీ సైజున కంపెనీస్ కూడా ఉంటాయి. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనకి మనకి మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, అవునా కదా? సో బ్రాండెడ్ ఫోన్స్ ఉన్నాయి, ఐఫోను, దానికి సంబంధించిన వాళ్ళు కొనేవాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, అవునా కదా? ఇప్పుడు వాళ్ళందరూ Tier 1 కేటగిరీ అనుకుందాం. సో ఇంకా మనకు తక్కువలో ఫోన్లు కూడా దొరుకుతాయి. సో 30,000 రేంజ్ నుంచి 60,000 రేంజ్లో దొరుకుతాయి, Tier 2 కేటగిరీ. సో 1 నుంచి 15,000 దొరికాయి, Tier 4 Tier 3 అట్లా. ఇంప్లిమెంటేషన్ యాక్సెప్ట్ చేయాలి అంటేనే కంపెనీస్లో ఇన్ని ఉంటాయి. పెద్ద కంపెనీస్ ఉంటాయి, స్మాల్ కంపెనీస్ కూడా ఉంటాయి. సో కాబట్టి తక్కువ కంపెనీస్ అనుకోండి, ఒక 5 కోట్ల ప్రాజెక్ట్ అనుకోండి, చిన్న కంపెనీస్ మాలాంటి వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. ఒక 5 కోట్లు, ఒక 20 కోట్లు, ఒక 50 కోట్లు, 100 కోట్లు, అలాంటి చిన్న ప్రాజెక్టులు కూడా మనం చేసుకుంటాం. అలా కాకుండా పెద్ద ప్రాజెక్ట్స్ ఉంటాయి, కొన్ని కంపెనీ కోడ్స్ ఎక్కువ ఉంటాయి, టాటా, రిలయన్స్, ఇలాంటి వాటికి Tier 1 బ్రాండెడ్ కంపెనీస్ అంటే కన్సల్టింగ్ కంపెనీస్ ఏంటి, IBM, TCS, ఇప్పుడు అలాంటి వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయిపోతూ ఉంటారు. అర్థమైందా లేదా? వీళ్ళని అంటే ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళని ఏమంటారు, ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. ఏమంటారు, ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ మీకు ఈరోజు మీకు ఏమర్థమైంది ఏంటి, అసలు బేసిక్గా ఆన్ ప్రిమైస్ వర్షన్ అంటే ఏంటి, క్లౌడ్ వర్షన్ అంటే అర్థమైంది. క్లౌడ్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, 2 types ఉన్నాయి. ఒకటి ప్రైవేట్ క్లౌడ్, రెండోది పబ్లిక్ క్లౌడ్.
ప్రైవేట్ క్లౌడ్ ఒకటి, ఆన్ ప్రిమైజ్ ఒకటి, ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ సేమ్, పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. కానీ పబ్లిక్ క్లౌడ్కి వచ్చేటప్పటికి ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ కొంచెం వేరియేషన్ ఉంది. అర్థమైందంటే సెపరేట్ ట్రైనింగ్ తీసుకోవాలి క్లౌడ్ వర్షన్ అంటే. మళ్ళీ అవి చిన్న చిన్న కంపెనీస్కి ఎక్కువగా యూజ్ చేస్తారు. మనం నేర్పించే ట్రైనింగ్ మనం ఆన్ ప్రిమైజ్కి, ప్రైవేట్ క్లౌడ్కి, రెండింటికి కూడా ఉపయోగపడుతుంది. అర్థమైందా? సో కాబట్టి రేపొద్దున్న మీరే ఇంప్లిమెంటేషన్ చేయాలనుకోండి ఒక కంపెనీకి, కోర్సు నేర్చుకొని తర్వాత ఒక కంపెనీలో 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చిందనుకో ఎస్ఏపిలో, ఆ తర్వాత మీరే ప్రాజెక్ట్స్ తీసుకొని హ్యాండిల్ చేసుకోవచ్చు. మీరు ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. ఓన్గా ప్రాజెక్ట్స్ తీసుకొని క్లయింట్స్ దగ్గర నుంచి మనం కూడా ప్రాజెక్ట్స్ని హ్యాండిల్ చేసుకోవచ్చు. మన కింద మనుషులను పెట్టుకొని FI, MM, SD, PP, PS అందరిని పెట్టుకొని మనం కూడా ప్రాజెక్ట్స్ని హ్యాండిల్ చేయొచ్చు. ఎప్పుడు మనకి సెట్ అయిన ఎక్స్పీరియన్స్ రియల్ టైంలో గెయిన్ చేసిన తర్వాత. అంటే ఏంటి, మనం రిటైర్మెంట్ తీసుకునేటప్పుడు ఐటీలో మ్యాక్సిమం 10-15 ఏళ్ళకి రిటైర్మెంట్ చేసుకుంటాం. అప్పుడు కూడా మీరు కూడా ఓన్గా ప్రాజెక్ట్స్ని హ్యాండిల్ చేయొచ్చు అనమాట. ఓకేనా? అప్పుడు మీరు కూడా ఓన్గా ఫర్మో లేదో కంపెనీ సెటప్ చేసుకొని, సో క్లయింట్తో అగ్రిమెంట్ పెట్టుకొని ఇన్నేళ్ళు ప్రాజెక్ట్ అని, సో అన్ని కోట్లు అని చెప్పి మనం ఆ బిడ్ని యాక్సెప్ట్ చేసి, వాడు మన బిడ్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత, సో మన కొటేషన్ యాక్సెప్ట్ చేసిన తర్వాత, సో ఇద్దరి మధ్య మరి లైసెన్స్ కంటిన్యూ అవుతుంది ఒక ఇన్ని ఇయర్స్ అన్నట్టు. సో అట్లా మీరు ఓన్గా కూడా ప్రాజెక్ట్స్ని డీల్ చేయొచ్చు. లేదా మనకి ఫ్రీలాన్సింగ్ అని ఉంటుంది ఆప్షన్స్. సో మనకి ఫ్రీలాన్సింగ్ అంటే చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి క్లయింట్ సంబంధించినవి, అవి కూడా మనం చేసుకోవచ్చు అనమాట. అర్థమవుతుందా లేదా? మీరు ఓన్గా ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు, ఓన్గా ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ని హ్యాండిల్ చేయొచ్చు. ఓకేనా? అండ్ లేదు నాకు నేను ఒక కంపెనీలోనే పని చేయాలనుకుంటే ఒక కంపెనీ కింద మనం పని చేసుకోవచ్చు. అంటే ఎస్ఏపి కోర్సు నేర్చుకుంటే మనకి అవకాశం, మనం కన్సల్టింగ్ చేసుకోవచ్చు, ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు, అండ్ ఓన్గా కూడా మనం క్లయింట్ దగ్గర ఒక ఎంప్లాయీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ లాగా కూడా మన ఈ TCS, IBM కింద ఒక ఎంప్లాయీ కింద ఎప్పటిలాగే వర్క్ చేయాలనుకుంటే చేసుకునే ఫెసిలిటీ ఉందన్నమాట. అర్థమైందా మీకు? కాబట్టి ఇది బ్రాండెడ్ కోర్స్. ఎస్ఏపి అనేది ఏంటిది? ఒక బ్రాండెడ్ కోర్స్. ఓకే, సో కాబట్టి ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మైగ్రేషన్ అంటే ఏంటి? వాట్ ఈస్ మైగ్రేషన్? నాన్ ఎస్ఏపిలో ఉన్న డేటాని ఎస్ఏపిలోకి తీసుకురావడాన్ని ఏమంటాం మనం? మైగ్రేషన్. నాన్ ఎస్ఏపిని ఏమంటారు? ఎస్ఏపిలో నాన్ ఎస్ఏపిని ఏమంటారు? లెగసీ అంటే ఓల్డ్. లెగసీ అంటే ఏంటి? ఓల్డ్ సిస్టమ్. లెగసీ అంటే ఏంటి? ఓల్డ్ సిస్టమ్. న్యూ సిస్టమ్ ఏది? S/4HANA సిస్టమ్. న్యూ సిస్టమ్ ఏంటిది? S/4HANA సిస్టమ్. ఇప్పుడు అర్థమైంది కదా అందరికీ కూడా. లెగసీ అంటే ఏంటి? ఓల్డ్ సిస్టమ్. S/4HANA అంటే ఏంటి? న్యూ సిస్టమ్. ఓల్డ్ సిస్టంలో ఉన్న డేటాని న్యూ సిస్టంలోకి మైగ్రేట్ చేయాలి. దాన్నే మనం ఏం చెప్పాం? మనం కంప్లీట్ ఎండ్ టు ఎండ్, మొత్తం క్లయింట్ కంప్లీట్గా న్యూ. ఎస్ఏపి ఎప్పుడు యూజ్ చేయాల. హీ నెవర్ యూజ్డ్ ఎస్ఏపి అర్లియర్. నౌ హీ వాంట్ టు మైగ్రేట్ టు ఎస్ఏపి S/4HANA ఆన్ ప్రిమైజ్ ఫస్ట్ టైం. వాట్ ఈస్ ద ప్రాజెక్ట్? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. అర్థమైందా లేదా? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే ఫ్రెష్ ఇంప్లిమెంటేషన్. ఫ్రెష్ అంటే ఏంటి? కంప్లీట్గా అసలు ఎస్ఏపితో టచ్ లేదు, ఫస్ట్ టైం ఎస్ఏపిని మైగ్రేట్ అవుతుందంటే ఫ్రెష్ ఇంప్లిమెంటేషన్. ఏ మెథడాలజీ, ఏ ఇంప్లిమెంటేషన్, దీంట్లో ఏ మెథడాలజీ అంటే యాక్టివేట్ మెథడాలజీ. ఏ మెథడాలజీ యూస్ చేసి ఇంప్లిమెంటేషన్ చేస్తారు? యాక్టివేట్ మెథడాలజీ. గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ అంటారు దీన్ని. ఏ ఇంప్లిమెంటేషన్ అంటారు? గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్. ఏ మెథడాలజీ? యాక్టివేట్ మెథడాలజీ. ఎప్పుడైనా సరే సో ఇది యాక్టివేట్ మెథడాలజీ అంటారండి. ఏమంటారండి? యాక్టివేట్ మెథడాలజీ. ఈ మెథడాలజీ అంటే గైడెన్స్ అని. ఎస్ఏపి ఓడ్ ఏంటంటే
ఎవరైతే ఈ గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ ఫాలో అవుతారో వాళ్ళకి కొన్ని సజెషన్లు ఇచ్చాడు ఈ యాక్టివేట్ మెథడాలజీలో. అంటే ఏంటి, కొంత గైడెన్స్ ఇచ్చాడు. ఇలా ఫాలో అయితే మీ ప్రాజెక్ట్ కాస్ట్ తగ్గుతుంది, డ్యూరేషన్ తగ్గుతుంది, అండ్ ఇంప్లిమెంటేషన్ అనేది ఈజీ అవుతుంది అనేది ఎవరు చెప్పారు? ఎస్ఏపిఓడే రికమెండ్ చేశాడు ఈ మెథడాలజీని. ఏ మెథడాలజీని? ఈ ఈ యాక్టివేట్ మెథడాలజీని. ఎస్ఏపి వాజ్ రికమెండెడ్ దిస్ మెథడాలజీ. ఓకేనా? ఇవన్నీ కూడా డైరెక్ట్గా వాట్ ఈజ్ ఎస్ఏపి, వాట్ ఈజ్ ఈఆర్పి అని చెప్పేవాడిని అంతకుముందు క్లాసెస్. బట్ అట్లా కాదు, కొంచెం ప్రాజెక్ట్ ఓరియంటెడ్ మీకు చెప్పాలి అని చెప్పి కొత్తగా మనం ఈ బ్యాచ్లో కొత్త విధంగా యాడ్ చేస్తున్నాం మనం. ఓకేనా? సో ఇవి కొత్త విషయాలు మీకు యాడ్ చేస్తున్నాం. రేపు పొద్దున్న ఎప్పుడైనా లింక్డ్ఇన్ ప్రొఫైల్లోనో లేకపోతే ఇంకో ఎక్కడో చోట మీరు ఆన్ ప్రిమైస్ అని చెప్పి అంటే ఓకే, ఆన్ ప్రిమైస్ వర్షనా అంటే, సో ఎవరైతే ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్ అంటే ఎవరు? టీసీఎస్ వాళ్ళే కదా మిమ్మల్ని రిక్రూట్ చేసుకునేది. ఎవరికి? క్లయింట్ ఎవరు? XYZ ఏమవుతుంది మీకు? క్లయింట్ అవుద్ది. మీరు ఎవరి తరపున పనిచేస్తారు? సో టీసీఎస్ లేకపోతే ఇన్ఫోసిస్, విప్రోనో ఇలాంటి కంపెనీస్ మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటాయి. మీరు ఎవరి కోసం పనిచేయాలి? క్లయింట్ ఎవరు? XYZ కోసం పనిచేయాలి. అర్థమైందా? మీది పేరెంట్ కంపెనీ ఏది? అర్థమైందా మీకు? పేరెంట్ కంపెనీ ఏది, క్లయింట్ అంటే ఏంటో తెలిసిందో తెలియలేదా? రేపొద్దున మీకు కాల్ ఎక్కడి నుంచి వస్తుందండి? కన్సల్టింగ్ కంపెనీ టీసీఎస్ నుంచి కాల్ వస్తుంది. సో మనకి ఏమంటారు, మీకు కాల్ చేసి హెచ్ఆర్ మీకు కాల్ చేసి ఏమంటాడు ఫస్ట్? సో కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ యువర్ ఎక్స్పీరియన్సెస్ అని అడిగితే అప్పుడు నువ్వేం చెప్తావు? సో మై నేమ్ ఇస్ చాన్యస్కా, ఓవరాల్ 5+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ SAP S/4HANA ఆన్ ప్రిమైజ్ వర్షన్ 2023, మై క్లయింట్ ఈస్ XYZ అని చెప్తారా లేదా? ఐ వాజ్ ఇంప్లిమెంటెడ్ ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్, ఇట్స్ ఏ గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్. ఇక్కడే సగం వచ్చేసింది. ఇట్స్ ఏ గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్. సో ఐ యూజ్ టు కంప్లీట్ దిస్ implementation by using the methodology. A methodology? Activate methodology. So in activate methodology there are certain phases will be there. So ఈ ఫేజెస్లో నువ్వు ఏం చేసావు అనేది అప్కమింగ్ చెప్తాం. అర్థమైందా? యాక్టివేట్ మెథడాలజీ అనేది ఎవరు రికమెండ్ చేశారు? SAP వాడే స్ట్రాంగ్గా రికమెండ్ చేశాడు. ఈ కంపెనీస్ SAP వాళ్ళు ఈ మెథడాలజీ యూజ్ చేస్తే ఎవరైతే ఇంప్లిమెంటేషన్ చేద్దాం అనుకుంటున్నారో ఈ కన్సల్టింగ్ కంపెనీ ఈ మెథడాలజీ యూజ్ చేయండి, తక్కువ టైంలో అయిపోద్ది అని, ప్రాజెక్ట్ అంటే కాస్ట్ కూడా తగ్గుద్ది అని. సో ఇంప్లిమెంటేషన్లో ఫేజెస్ ఉంటాయి అన్నమాట. ఫేజెస్ ఉంటాయి. ఒక ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే సో ఫేజెస్ ఉంటాయి అన్నమాట. సో మనకి ప్రాజెక్ట్ సంబంధించి ఏదైనా సరే ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే కంపల్సరీగా ఫేజెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, అంటే ఈ ఫేజ్లన్నీ కంప్లీట్ చేస్తే ఇంప్లిమెంటేషన్ అయినట్టు లెక్క అనమాట. సో ఫస్ట్ మనం ఏదైనా క్రికెట్ మ్యాచ్ ఇంటర్నేషనల్ గ్రౌండ్లో ఆడాలంటే ఫస్ట్ ఏం చేస్తాము? గల్లీ మ్యాచ్లు ఆడుకుంటూ వస్తాం. నెట్ ప్రాక్టీస్ చేసుకొని గల్లీ మ్యాచ్లు ఆడుకొని, స్కూల్ లెవెల్ ఆడుకొని, యూనివర్సిటీ లెవెల్ ఆడుకొని, ఆ తర్వాత స్టేట్ లెవెల్ ఆడుకొని, ఆ తర్వాత రంజీ ట్రోఫీ ఆడుకొని, ఆ తర్వాత ఫైనల్గా మెయిన్ దాంట్లోకి ఇంటర్నేషనల్లోకి అడుగు పెడతాం. అవునా కదా? అట్లాగే ఈ బ్యాక్ అండ్ ఫేజెస్ ఇవన్నీ ముందు ప్లానింగ్. సో అంటే ఏంటి, ముందు అసలు S/4HANA మనకి మన బిజినెస్కి సెట్ అవుతుందా లేదా అనేది డిస్కవర్ ఫేజ్లో జరుగుతుంది. ఓకేనా? సో ప్రిపేర్ ఫేజ్లో ఏంటంటే ఇది సెట్ అయిపోయింది అనుకో, S/4HANA మనకు సెట్ అయిపోయింది, మన బిజినెస్కి ఓకే, ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు, మన దగ్గర అంత బడ్జెట్ ఉంది అని క్లయింట్ ఫీల్ అయ్యాడు. ఓకేనా? సో అలాంటప్పుడు ఏ ఫేజు? సో ప్రిపేర్ ఫేజ్. ప్రిపేర్ ఫేజ్ అంటే ఏంటి? సో ఇంకా ప్రాజెక్ట్ ప్లానింగ్.
టోటల్గా ఎంతమంది కావాలి రిసోర్సు ఈ ఇంప్లిమెంటేషన్ చేయడానికి? దగ్గర దగ్గర 150 మంది కావాలి. ఎంతమంది కావాలి కన్సల్టెంట్స్? 150. అందులో ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్స్ ఎంతమంది? 4, 5. అర్థమైందా? ఒక 5 మంది కావాలి, ఒక 5 నుంచి 6 మంది. ఎంఎం కన్సల్టెంట్స్ ఒక 6 మంది, ఎస్డి కన్సల్టెంట్ ఒక 3, పీపీ కన్సల్టెంట్ ఒక 2, ఒకళ్ళు పిఎస్ కన్సల్టెంట్ ఒకళ్ళు. ఎట్లా మొత్తం అందరూ కలిపి అబాప్, బేసిస్, బీడబ్ల్యూ, బిఐ అందరూ కలుపుకొని దగ్గర దగ్గర ఒక 150 మెంబర్స్ అయిపోతారు తెలియకుండానే. పెద్ద ప్రాజెక్ట్ వస్తాయి. మనకి 5 మంది, మనకు కావాల్సిన ప్రాజెక్ట్ ఎంతమంది? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఎంతమంది? 5 to 6 మెంబర్స్ కావాలి. ఆ 5 to 6 మెంబర్స్ కోసం మొత్తం బెంగళూరు అంతా కాల్స్ వస్తాయి, హైదరాబాద్ అంతా కాల్స్ వస్తాయి. అందులో 100 మందికి నుంచి 200 మంది క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి వెళ్తారు. సో అందులో నుంచి ఎంతమంది పిక్ చేసుకోవాలి? 5 మెంబర్స్. అందులో స్క్రాప్ ఎంత ఉంటారు అంటే 90% స్క్రాప్ ఉంటారు. అంటే మీకు పోటీ ఎంతమంది అంటే 1:5 మ్యాక్సిమం ఉంటుంది, అంతే. 1:5 అంటే ఒక పొజిషన్కి 5 మెంబర్స్ రియల్ టైం వర్తీ పీపుల్ అటెండ్ అయ్యారు, మిగతాదంతా కూడా స్క్రాపే. అర్థమైందా? సో కాబట్టి రేపొద్దున మీకు ఇలాంటి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అంటే ఇలాంటివే వస్తాయి మీకు. అంటే ఏమంటాడు క్లయింట్, ఏమంటాడు హెచ్ఆర్ ఏమంటాడు కాల్ చేసి, క్లయింట్ ఈస్ XYZ ప్రైవేట్ లిమిటెడ్, ఓకే, ఇట్ ఈస్ ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, డ్యూరేషన్ ఆల్మోస్ట్ 20 months, ఓకే, సో ఆర్ యూ ఇంట్రెస్టెడ్ అని అడుగుతాడు. ఒకే క్వశ్చన్, ఎస్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి మీరు మెసేజ్ పెడతారు, లేకపోతే కాల్లో చెప్తారు. అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, అడిగే క్వశ్చన్ మిమ్మల్ని ఏమడుగుతాడు? టెల్ మీ హౌ మెనీ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్, సపోర్ట్ ప్రాజెక్ట్స్, రోల్అవుట్ ప్రాజెక్ట్స్ యూ హ్యావ్ డన్ ఇన్ యువర్ ప్రీవియస్ కంపెనీ అని చెప్పి అడుగుతారు. అప్పుడు ఏం చెప్తావు? ఐ హ్యావ్ డన్ 2 implementation, 1 is in S/4HANA, 1 is in ECC, and I have done 2 support project, one in ECC and another one is S/4HANA అని చెప్తారు. మొత్తం 4 నుంచి 5 ప్రాజెక్ట్స్, 5 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే 4 నుంచి 5 ప్రాజెక్ట్స్ మీ దగ్గర ఉండాలి మాట్లాడటానికి. అప్పుడు మీ ప్రాజెక్ట్ అనేది, మీ ప్రొఫైల్ అనేది షార్ట్ లిస్ట్ అవుతుంది. అర్థమైందా? కాబట్టి ఇది బ్రాండెడ్ కోర్స్. SAP అనేది ఒక బ్రాండెడ్ కోర్స్, అందులో ఎటువంటి డౌటే లేదు. ఎక్కడికి వెళ్ళినా జాబ్ ఆపర్చునిటీస్ మనకి ఎక్కడ ఏ కంట్రీలోకి వెళ్ళినా ఈ కోర్స్ నేర్చుకొని ఏ కంట్రీలోకి వెళ్ళినా ఎలిజిబులేను, రెస్ట్రిక్షన్స్ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ అకౌంట్స్, ఇక్కడ అకౌంటెంట్కి అక్కడ జాబ్స్ ఉంటాయి, యూఎస్లో ఉండవు. ఎందుకు? ఇక్కడ వేరు అక్కడ వేరు, అవునా కదా? సో కానీ ఈ కోర్సులో ఏంటంటే ఒక చోట నేర్చుకున్న కోర్స్, అది ఏ మాడ్యూల్ అయినప్పటికీ కూడా ఎక్కడికి వెళ్ళినా సరే మీకు అబ్రాడ్లో ఆపర్చునిటీస్ ఉంటాయి, ఇండియాలో ఆపర్చునిటీస్ ఉంటాయి. ఒక ప్రాజెక్ట్ని ఇంప్లిమెంటేషన్ చేయాలంటే సో ఏ మెథడాలజీ అంటే, ఇప్పుడు మనం ఫ్రెష్ ప్రాజెక్ట్ అయితే ఏ మెథడాలజీ రికమెండ్ చేస్తామో? గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్. అది చాలా పెద్ద సంఖ్యలో, అది చాలా పెద్ద మొత్తంలో కంపెనీ కోర్స్, ఎక్కువ హ్యూజ్ బిజినెస్ ప్రాసెస్ ఉంది అంటే ఏం వర్షన్ రిలీజ్, ఏ వర్షన్ సజెస్ట్ చేస్తాం? ఆన్ ప్రిమైస్ వర్షన్ లేదా క్లౌడ్ వర్షన్, ప్రైవేటా పబ్లికా? ప్రైవేట్ క్లౌడ్ని సజెస్ట్ చేస్తాం. చాలా చిన్న బిజినెస్, మార్కెట్లో కస్టమైజేషన్ చాలా లిమిటెడ్ ఉంది అన్నప్పుడు ఏ వర్షన్ని సజెస్ట్ చేస్తాము? పబ్లిక్ క్లౌడ్ వర్షన్ని సజెస్ట్ చేస్తాం. సో ఆన్ ప్రిమైస్ వర్షను అలాగే ప్రైవేట్ క్లౌడ్ వర్షన్లో చేసింది 2 కాన్ఫిగరేషన్స్, టెస్టింగ్, మైగ్రేషను, ఈ ప్రాసెస్ ఇంప్లిమెంటేషన్ అంతా సేమా డిఫరెంటా? సేమ్. మరి ఎక్కడ డిఫరెంట్ ఉంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్, సర్వర్స్ల కాస్ట్, లైసెన్స్, ఇక్కడ మనకి డిఫరెన్స్ ఉంది. అర్థమైందా? SAP సర్వర్ కాస్ట్ ఎంత ఉంటుంది? దగ్గర దగ్గర ఆన్ ప్రిమైస్ మినిమం 1.5 crores వరకు దాటేస్తుంది యూజర్స్ని బట్టి. అంటే ఏంటి? SAP ఎండ్ యూజర్స్ యూజ్ చేస్తారు కదా సర్వర్ని, దాన్ని బట్టి కాస్ట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. అదే మామూలుగా అయితే అదే క్లౌడ్ వర్షన్ అయితే కొంచెం దానికంటే తక్కువ ఉంటుంది అనమాట, ఓకేనా? సో దానికంటే మనకి క్లౌడ్ వర్షన్ వచ్చేటప్పటికి దానికంటే తక్కువ ఉంటుంది అనమాట, ఓకేనా? సో కాబట్టి ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయాలు. కాబట్టి రేపొద్దున్న ఎక్కడా కూడా కన్ఫ్యూజ్ అవ్వరు కదా. SAP ఇంప్లిమెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంప్లిమెంటేషన్ చేయాలంటే SAP వాడు స్ట్రాంగ్గా రికమెండ్ చేసిన మెథడాలజీ ఏంటి? గ్రీన్ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్, యాక్టివేట్ మెథడాలజీ. అందులో ఏమేమి ఫేజెస్ ఉంటాయి? బేసిక్గా డిస్కవర్ ఫేజ్ అంటే
అసలు ఈ ప్రాజెక్ట్కి S/4HANA సెట్ అవుతుందా లేదా అదే సేల్స్ టీం వాళ్ళు చూసుకుంటారు. ఎవరు చూసుకుంటారు? సేల్స్ టీం. SAPO సేల్స్ టీం ఉంటుందా, కన్సల్టింగ్ సేల్స్ టీం ఉంటుంది కదా, వాళ్ళు చూసుకుంటారు. నీ రోల్ ఏం లేదు. ప్రిపేర్ ఫేజ్ అంటే ప్లానింగ్, ఎంతమంది కావాలి, ఓవరాల్గా ప్రాజెక్ట్ డ్యూరేషన్ ఎంత అవుతుంది, ఇదంతా కూడా. సో ఎక్స్ప్లోర్ ఫేజ్ అంటే ఏంటి? కస్టమైజేషన్. ఇప్పుడు స్టాండర్డ్ SAPకి బిజినెస్ ప్రాసెస్, క్లయింట్ దగ్గర ఉండే బిజినెస్ SAP. ఇప్పుడు క్లయింట్ దగ్గర ఉండే బిజినెస్ SAP మ్యాచ్ అవుతుందా లేదా, ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను చూడండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 1 అవర్ అయిపోయిందా ఏంటి? సో మనకి మీకు అర్థమయ్యే ఉంటుంది మార్కెట్ పరిస్థితి. ఓకే, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ వచ్చింది అంటే, సో మనకి కంప్లీట్గా ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ వచ్చిందంటే అది S/4HANAలోనే ఉంటుందండి. ఓకేనా, అది ఆన్ ప్రిమైస్ అవ్వచ్చు, క్లౌడ్ అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ చెప్పండి మనకి ఎన్ని ఫేజెస్ ఉన్నాయి చెప్పండి ఒకసారి. సో ఎన్ని ఫేజెస్ ఉన్నాయి? త్వరగా జాయిన్ అందులో 77. సో ఎవరు చెప్తారు మనకి? సో ఎన్ని ఫేజెస్ ఉన్నాయి చెప్పండి ఒకసారి త్వరగా. డిస్కవర్ ఫేజ్ అంటే సేల్స్ టీం వాళ్ళు చూసుకుంటారు, నీ రోల్ ఏం లేదు అందులో, నువ్వు అసలు ఇన్వాల్వ్మెంట్ కూడా కావు అందులో. ఓకేనా. సో ప్రిపేర్ ఫేజ్ అంటే ఏంటి? ప్రాజెక్ట్ డ్యూరేషన్ ఎంత, ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత, ఓకే. సో అలాగే ఎప్పుడు లోపల కంప్లీట్ చేయాలి, డెడ్ లైన్స్ ఏంటి, క్లయింట్ చేసే బిజినెస్ ఏంటి, ఇదంతా ప్లానింగ్. అంటే ఎన్ని రోజుల్లో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి అనేదంతా కూడా ప్లానింగ్ ఫేజ్. ఎక్స్ప్లోర్ అంటే ఏంటి? కస్టమైజేషన్. అంటే ఏంటి? బేస్డ్ అపాన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అది SAPలో ఉందా లేదా, ఫిట్ గ్యాప్, దాన్ని ఏమంటారు? ఫిట్ గ్యాప్ అనాలసిస్ అంటారు. ఏమంటారు? ఫిట్ గ్యాప్ అనాలసిస్. అలాగే చిన్న చిన్న డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి. ప్లానింగ్ తర్వాత ఏం చేస్తారు? డాక్యుమెంట్లు, సైన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్లో మీరు అందరూ సైన్ చేయాలి. మిమ్మల్ని అందరినీ TCS రిక్రూట్ చేసుకుంది, మీరేమో 22 months ప్రాజెక్ట్ అని చెప్పి మీరు అయిన తర్వాత వెళ్ళిపోతాను సార్ మధ్యలో, లేకపోతే 1 అవర్లో వెళ్ళిపోతానంటే కుదురుద్దా? జాయిన్ అవ్వు. ఓకే, ఒక్క నిమిషం అండి. సో మధ్యలో వెళ్ళిపోతానంటే కుదురుద్దా? సో మీరు అందరూ కూడా క్లయింట్ డేటా అంతా తీసుకెళ్ళి అమ్ముకుంటాను, వేరే వాడు షేర్ చేసుకుంటాను అంటే కుదురుద్దా? అవన్నీ సిగ్నేచర్లు ఉంటాయిగా, నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ మీద మీరు సైన్ చేయాల్సి వస్తుంది రేపు పొద్దున ప్రాజెక్ట్ వస్తాయి కంపెనీలో. అలాగే మనం తర్వాత ఏంటిది? రియలైజేషన్ ఫేజ్. అంటే మరి ఇంకా ఇంప్లిమెంటేషన్ చేయాలంటే కాన్ఫిగరేషను, డేటా మైగ్రేషను, టెస్టింగు, ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా మీరు చేయాలన్నమాట. ఓకేనా. సో ఇవన్నీ చేస్తేనే ప్రాజెక్ట్ అవుతుంది. రియలైజేషన్ ఫేజ్ అంటే కాన్ఫిగరేషన్ ఫేజ్. డిప్లాయ్మెంట్ ఫేజ్ అంటే డేటా మైగ్రేషన్, అంటే నాన్ SAP నుంచి SAPలో తీసుకురావటము. టెస్టింగ్ యాక్టివిటీస్ అన్నీ కూడా డిప్లాయ్మెంట్ ఫేజ్లో జరుగుతుంది. రన్ అంటే ఏంటి? సో కంప్లీట్గా SAPలోకి మూవ్ అయిపోతుంది అనమాట రన్ ఫేజ్లో. అంటే ఏంటంటే ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్క యాక్టివిటీ మీరు పర్ఫామ్ చేస్తారు రియల్ టైంలో. అర్థమైందా? ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్క యాక్టివిటీ అనేది పర్ఫామ్ చేస్తారు. ఇప్పుడు ఎన్ని ఫేజెస్ ఉన్నాయి ఇక్కడ? సో మనకి యాక్టివేట్ మెథడాలజీ ఎన్ని ఫేజెస్ ఉన్నాయి? డిస్కవర్ ఫేజ్, ప్రిపేర్ ఫేజ్, ఎక్స్ప్లోర్ ఫేజ్, రియలైజ్ ఫేజ్, డిప్లాయ్ ఫేజ్, రన్ ఫేజ్. ఈ ఆల్ ఫేజెస్లో నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతావు అంటే మ్యాక్సిమం ఎక్స్ప్లోర్ ఫేజ్ నుంచి స్టార్ట్ అవుతావు. ఎక్స్ప్లోర్ ఫేజ్లో నువ్వు ఉంటావు, రియలైజేషన్ ఫేజ్లో నువ్వు ఉంటావు, డిప్లాయ్మెంట్ ఫేజ్లో నువ్వు ఉంటావు, రన్ ఫేజ్లో కూడా ఉంటావు. అర్థమైందా? అంటే ఏంటి? సో ప్లానింగ్ నుంచి ఇంప్లిమెంటేషన్ వరకు అన్ని ఫేజెస్లో ఉండటాన్ని ఏమంటాం మనం? ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్. ఏమంటారు?
ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్. సో కాబట్టి రేపొద్దున్న మీకు ఇలా ఉంటుంది. అంటే ఏంటి, ఒక కంపెనీలో మీకు ప్రాజెక్ట్ వస్తే సో మీ రోల్ ఏంటి అంటే ఇది అర్థమైందా? మీ రోల్ ఏంటి అంటే మెయిన్ మీరు ఒక ఎస్ఏపి కన్సల్టెంట్ అవ్వాలి అంటే మెయిన్ మీ రోల్స్ ఏంటంటే ఈ ఏరియాస్ మీద బాగా స్ట్రాంగ్ ఉండాలి. ఈ స్కిల్స్ కనుక ఉన్నట్లయితే నువ్వు ఎస్ఏపి కన్సల్టెంట్ అయిపోతావు. ఏ స్కిల్స్ చెప్పండి? కాన్ఫిగరేషన్ అంటే కోడింగ్ ప్రోగ్రామ్ కాదు, ఓకేనా? అవి అవసరంలా. మనం ఎవరు? FICO అంటే ఫంక్షనల్ కన్సల్టెంట్స్. మనం ఎవరండి? ఫంక్షనల్ కన్సల్టెంట్స్. MM, SD, PP, PS వీళ్ళందరూ కూడా ఫంక్షనల్ కన్సల్టెంట్స్. FICO, MM, SD, PP, QM ఇలా మాడ్యూల్స్ ఉన్నాయి దగ్గర. ఈ మాడ్యూల్స్లో ఉన్న వాళ్ళు ఏమంటారు? ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అంటారు. కోడింగ్ అవసరంలా, ప్రోగ్రామ్ అవసరంలా, ఓకేనా? సో మరి టెక్నికల్ కన్సల్టెంట్స్ ఎవరు? ABAP, బేసిస్, ఓకేనా? సో BW, BI, సెక్యూరిటీ ఇలా టెక్నికల్ కన్సల్టెంట్స్ ఉంటారు, ఓకేనా? సో వాళ్ళకి ప్రోగ్రామ్ కోడింగ్ అవసరం ఉంది. సో మన జాబ్స్ అయితే మ్యాక్సిమం మనకేం ప్రాబ్లం లేదు, మన జాబ్స్ ఏం ఉండవు. ఎప్పుడైనా కోడింగ్ ప్రోగ్రామ్ సంబంధించిన జాబ్స్ ఎక్కువ ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మనం ఫంక్షనల్ కన్సల్టెంట్స్ మన జాబ్స్ అంత సామాన్యంగా ఊడవు. అర్థమైందా? ఎస్ఏపిలో ఫంక్షనల్ కన్సల్టెంట్స్కి ఎక్కువ డిమాండ్ ఉంది మార్కెట్లో. FICO ఎక్కువ డిమాండ్ ఉంది మార్కెట్లో. గంటకి క్లయింట్ $500 కూడా పే చేసే కంపెనీస్ ఉన్నాయి. గంటకి $500 పే చేసే కంపెనీస్ ఉన్నాయి మార్కెట్లో. 3 months ప్రాజెక్ట్స్, 2 months ప్రాజెక్ట్స్ అలా కూడా ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ రేపొద్దున్న ఎస్ఏపి కన్సల్టెంట్ కింద అవ్వాలి అంటే నీకు కావాల్సిన స్కిల్ సెట్ చెప్పండి ఒకసారి. కాన్ఫిగరేషన్, డేటా మైగ్రేషన్, టెస్టింగ్, ట్రబుల్ షూట్ అంటే ఇష్యూస్ని సాల్వ్ చేయటం, డాక్యుమెంట్స్ ప్రిపరేషన్, అలాగే ఎస్ఏపి ఎండ్ యూజర్ ట్రైనింగ్, MIS రిపోర్ట్స్, కమ్యూనికేషన్, క్లయింట్ ఫేసింగ్ స్కిల్స్. ఇవి ఉంటే నువ్వు ఒక ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ని సింపుల్గా హ్యాండిల్ చేసేయగలవు. ఈ స్కిల్స్ ఉంటే కంపల్సరీగా హ్యాండిల్ చేయగలవు. మరి ఈ స్కిల్ సెట్ని ఎక్వైర్ చేయాలంటే నీకు ఉండాల్సిన స్కిల్ ఏంటంటే అడ్వాన్స్ థింకింగ్ ఉండాలి, ప్రోయాక్టివ్గా ఉండాలి, అలాగే R&D చేయగలగాలి, రీసెర్చ్ చేయగలగాలి. ఇది రీసెర్చ్ ఓరియంటెడ్ కోర్సు, అర్థమైందా? బట్టి కొట్టి నేర్చుకోవాల్సిన కోర్సు కాదు ఇది. R&D చేయాలంటే ప్రాక్టికల్ కమాండ్ ఉండాలి. రేపొద్దున ఒక ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ నువ్వు డీల్ చేయాలంటే ఏముండాలి? ప్రాక్టికల్గా నీకు కమాండ్ ఉన్నప్పుడే నువ్వు ఒక ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ని డీల్ చేయగలుగుతావు, ఓకేనా? సో ఈరోజు మనం ఏం నేర్చుకున్నామండి? ఎవరు చెప్తారు? ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం? ఆన్లైన్ స్టూడెంట్స్ ఎవరు చెప్తారు? చెప్పాలి. సో మరి సార్ మరి నాకు ఎక్స్పీరియన్స్ 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది, మరి ఎంత ప్యాకేజ్ వచ్చుద్ది అంటే మరి ఈ స్కిల్ని ఎక్వైర్ చేయడానికి మినిమం 10 లక్షల ప్యాకేజ్ ఇవ్వాలి క్లయింట్ నీకు. అర్థమైందా? ఏ కన్సల్టెంట్ అయినా 10 లక్షలు తక్కువ ఉండదు, 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో కాబట్టి బ్రాండెడ్ కోర్స్ అంటే ఇది, వాల్యూ ఉంది, యాడ్ వాల్యూ ఉంది మీకు, ఓకే? ఇందులో ఎటువంటి డౌటే లేదు, ఓకేనా? సో ఇది గేమ్ చేంజర్, 100% గేమ్ చేంజర్ కోర్స్. గట్టిగా ప్రిపేర్ అయ్యి R&D చేసుకునే వాళ్ళకి, R&D అంటే ఏంటి? రీసెర్చ్ ఓరియంటెడ్ వాళ్ళకి ఇది గేమ్ చేంజరే, లైఫ్ ఇచ్చే కోర్సే. అలాగే మరి ఈ కోర్సులో నాకు అంత R&D చేసే స్కిల్ లేదు, నేను యావరేజ్ స్టూడెంట్ని అంటే హార్డ్ వర్క్ చేయాలి.
అప్పుడు కూడా నేను చేయలేకపోతున్నాను, నా వల్ల అవ్వట్లేదు అంటే వేరే ఆప్షన్ ఏముంది ఇంకా, ఎస్ఏపి ఎండ్ యూజర్. ఎస్ఏపి ఎండ్ యూజర్ కోర్సుకి లోకి మైగ్రేషన్ అనేది అవ్వచ్చు. ఓకేనా? సో ఇది ఈరోజు సెషన్ అండి. ఓకేనా? సో ఇది మీకు నోట్స్ ఇస్తాను నేను. సో అప్కమింగ్ క్లాస్లో చాట్ జీపీటీ ద్వారా ఇష్యూస్ని ఎలా సాల్వ్ చేయాలో కూడా నేర్పిస్తాను. ఓకే, చాట్ జీపీటీ ద్వారా నేర్చుకోవాలి మీరు. అలాగే గూగుల్, చాట్ జీపీటీ, గూగుల్ టూల్స్ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇందులో. ఓకేనా? ఆన్ ప్రిమైజ్ అంటే చూడండి ఇక్కడ కంపెనీ లోకల్ సర్వర్, కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. క్లౌడ్ అంటే ఏంటిది? సో ఇది ఇంటర్నెట్లో ఉంటుంది. ఇది ఎవరు మెయింటైన్ చేస్తారు? ఇది క్లౌడ్ వర్షన్ ఎవరి కంట్రోల్లో ఉంటుంది? ఎస్ఏపి వాడి కంట్రోల్లో ఉంటుంది. ఫాస్టర్గా తొందరగా అయిపోవాలి అనుకుంటే ఇది లో కాస్ట్లో అయిపోవాలంటే ఇది పబ్లిక్ క్లౌడ్. తక్కువ కాస్ట్, తక్కువ బడ్జెట్లో తొందరగా ఫాస్ట్గా అయిపోవాలంటే ఇది పబ్లిక్ క్లౌడ్. ఓకేనా? సో సో మనకి జస్ట్ ఎగ్జాంపుల్ కింద తీసుకోవడం జరిగింది. గ్రీన్ ఫీల్డ్ అంటే ఏంటి? సో ఫస్ట్ నుంచి స్టార్ట్ నుంచి ఎండ్ టు ఎండ్ గ్రీన్ ఫీల్డ్. బ్రౌన్ ఫీల్డ్ అంటే ఏంటి? సో ఆల్రెడీ ఈసీసీలో ఉంటారు కదా, వాళ్ళు S/4HANA మైగ్రేట్ అవుదాం అనుకుంటున్నారు. ఈసీసీ అంటే ఏంటి? ఓల్డ్ సిస్టమ్. ఓల్డ్ సిస్టమ్ నుంచి S/4HANAలోకి మైగ్రేట్ అవుదాం అనుకుంటే ఏంటిది? అది బ్రౌన్ ఫీల్డ్. హైబ్రిడ్ అంటే రెండు. అర్థమైందా? సో యాక్టివేట్ మెథడాలజీలో ఏమేమి ఉన్నాయి ఫేజెస్ మనకి? సో చెప్పాలి ఒకసారి. డిస్కవర్ ఫేజ్, ప్రిపేర్ ఫేజ్, ఎక్స్ప్లోర్ ఫేజ్, రియలైజ్ ఫేజ్, డిప్లాయ్ ఫేజ్, రన్ ఫేజ్. ఈ ఫేజెస్ అన్నీ కంప్లీట్గా ఏమంటాం మనం? ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్. ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? కంప్లీట్గా ఈ మొత్తం ఆల్ ఫేజెస్లో ఇన్వాల్వ్మెంట్ అయితే నేను ఏమంటారు? ఎండ్ టు ఎండ్. ఎండ్ టు ఎండ్ ఒక్కొక్క ఫేజ్లో ఏం జరుగుతుంది అనేది ఇక్కడ ఇచ్చారు. ఫిట్ గ్యాప్ అనాలిసిస్ అంటే ఏంటి? స్టాండర్డ్ ఎస్ఏపికి సో క్లయింట్ రిక్వైర్మెంట్కి గ్యాప్. క్లయింట్ బిజినెస్ సినారియోస్, బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఎస్ఏపిలో కొన్ని మ్యాప్ చేయాలని ఉంటాయి. అవన్నీ కూడా ఏంటిది? ఫిట్ గ్యాప్. ఓకే, ఇవన్నీ అడ్వాన్స్ క్లాస్లో చెప్పుకుంటాం మళ్ళా, డోంట్ వరీ. సో మనకి ఫంక్షనల్ కన్సల్టెంట్స్ స్కిల్స్, కాన్ఫిగరేషన్ ఉండాలి, టెక్నికల్ అండర్స్టాండింగ్ ఉండాలి, అబాపర్తో కలిసి కూర్చొని వర్క్ చేసే స్కిల్ కూడా ఉండాలి. మనకు ప్రోగ్రామ్ రాదు, కోడింగ్ రాదు, కానీ మనం రియల్ టైంలో అబాపర్తో కూడా కలిసి వర్క్ చేయాలన్నమాట. అర్థమైందా? అలాగే కాన్ఫిగరేషన్, డేటా మైగ్రేషను, టెస్టింగు, ఇదంతా కూడా మొత్తం ఈ స్కిల్స్ అన్ని నీ దగ్గర ఉన్నట్లయితే నువ్వు ఎస్ఏపి కన్సల్టెంట్ అయిపోతావు అనమాట. ఈరోజు క్లాస్ నేను కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ చెప్తున్నా. నెక్స్ట్ క్లాసు ఎస్ఏపి అంటే ఏంటి, ఈఆర్పి అంటే ఏంటో చెప్తాను. ఈ క్లాసు మొత్తం కూడా మీకు అందరికీ కూడా ఒక ఓవర్వ్యూ ఇవ్వాలి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఎలా చేయాలని అడ్వాన్స్కి వెళ్ళాం ఫస్ట్లోనే. ఓకే, నా కంగారు పడిపోయి పారిపోవాల్సిన అవసరం లేదు. వాట్ ఈజ్ ఎస్ఏపి, వాట్ ఈజ్ HANA, వాట్ ఈజ్ S/4HANA అనే బేసిక్ క్లాసులు కూడా చెప్తాం. ఓకే, బట్ ఏంటంటే ఇది మీరు 4 ఏళ్ళు 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్కి సెట్ అవ్వాలి అంటే మినిమం స్టాండర్డ్ అనేది కావాలి. కాబట్టి ఈ ఏరియాస్ అనేది ఫస్ట్లోనే మీకు ఒక ఐడియా ఇస్తున్నా. ఓకే, ఇది మీకు చార్ట్లో పెడుతున్నాను. సో థియరిటికల్గా పాయింట్ టు పాయింట్ ఒక్కొక్కటి చదువుకోండి. ఈరోజు కూర్చొని ఒక క్లారిటీ వస్తుంది. ఒక ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే ఏంటన్నదో గైడెన్స్ ఇచ్చేసాం మీకు. ఓకే, బట్ అడ్వాన్స్ క్లాసెస్లో ఇంకా క్లారిటీ వస్తుంది. ఇదేంటంటే బేసిక్ క్లాస్ కాబట్టి, డెమో సెషన్ కాబట్టి, సో మీరు అందరికీ ఒక కొత్తగా అసలు ఎస్ఏపి అంటే ఏంటో న్యూ ఎన్విరాన్మెంట్లో ఉన్నారు కాబట్టి ఒక ఐడియా, ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి కాబట్టి ఒక ఐడియా ఇచ్చాం. ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్కి ఎలాంటి స్కిల్స్ కావాలో కూడా చెప్పాం. ఈ స్కిల్స్ ఉంటే నువ్వు డెఫినెట్గా ఒక ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయొచ్చు టీంతో. ఓకేనా? వన్ మ్యాన్ షో చేయలేం. వన్ మ్యాన్ షో కాదు ఇది. ఇంప్లిమెంటేషన్ అంటే FICO కాదు. FICO, MM, SD, PP, QM అన్ని మాడ్యూల్స్ కలిపితేనే ఇంప్లిమెంటేషన్ అవుతుంది. అందరితో కలిసి టీంతో కలిపి కోఆర్డినేట్ చేసి వర్క్ చేస్తేనే ఇంప్లిమెంటేషన్ అవుతుంది. దగ్గర 150 మెంబర్స్తో వర్క్ చేయాల్సి వస్తుంది. మనం మెయిన్ కాంటాక్ట్ అయ్యేది ఫంక్షనల్ మాడ్యూల్ టీంతో, అబాపర్తో, బేసిస్తో, సెక్యూరిటీ టీంతో ఎప్పుడు కాంటాక్ట్ అవుతూనే ఉంటాం. ఇంటర్ఫేసెస్, థర్డ్ పార్టీ టూల్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో ఇది ఒక ఐడియా మీకు. ఇది నాట్ ఫైనల్, ఇది ఒక ఐడియా మాత్రమే. అంటే ఏంటి? జస్ట్ ఒక ఐడియా మాత్రమే. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో బేసిక్స్ని స్టార్ట్ చేస్తాను.
ఓకేనా? వాట్ ఈజ్ ఎస్ఏపి, వాట్ ఈజ్ ఈఆర్పి, వై ఎస్ఏపి, వాట్ ఈజ్ హనా, వాట్ ఈజ్ S4 హనా. ఓకేనా? ఓకే, ఈసీసీలో ఏముంది, S4 హనాలో ఏముంది. ఈసీసీ అంటే ఓల్డ్ వర్షన్, S4 హనా అంటే అడ్వాన్స్డ్. అందులో ఏముంది, ఇందులో ఏముంది, ఇలాంటి బేసిక్ స్టఫ్ అన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో కవర్ చేస్తా. ఈరోజు మెయిన్ క్లాస్ ఇది. ఓకేనా? ఫస్ట్ క్లాస్ కాబట్టి ఇది మెయిన్ క్లాస్. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పాలి. ఓకే, వైండప్ చేద్దాం క్లాస్ని మరి. సో ఈరోజు క్లోజ్ చేద్దాం క్లాస్ని, నెక్స్ట్ క్లాస్లో మరి డిస్కస్ చేద్దాం. ఓకేనా? మీకు చార్ట్లో పెట్టాను, ఈ రికార్డు వీడియో కూడా చార్ట్లో ఇస్తాను. సో రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇది అందరికీ ఒక ఐడియా కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చార్ట్లో పెడతాము. ఈరోజు ఎప్పటికప్పుడు చార్ట్లో యాక్టివ్గా ఉండాలి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ అండి.